బయట నుంచి ఇంటికి కోపంగా వచ్చిన అత్తగారు శారదకి ఇంటి ముందు మంచంలో కూర్చున్న భర్త ప్రసాద్ కనిపించాడు. యావయ్యా, తమర కూతురు లాంటి కోడలు అనామిక ఎక్కడుంది? ఏమైంది శారదా? ఎందుకు కోడలి మీద అంత కోపంగా ఉన్నావు? కోపం కాదు, ఇప్పుడు నా కళ్ళెదురు గనక కాళ్ళుంటే దవడలు వాయించేసేదాన్ని. అసలు ఈ అనామిక మన గురించి ఏమనుకుంటుంది? అబ్బా శారదా, ఏమైందో చెప్పకుండా, ఏం జరిగిందో నాకు అర్థం కాకుండా ఎందుకట్టా కోడల్ని కొడతాను తిడతానంటున్నావు? మొన్న శాంతికి రక్తదానం చేసిందంట మీ కోడలు అని శారద అనామిక రక్తదానం గురించి చెప్పగానే ప్రసాద్ చాలా సంతోషపడతాడు. వారెవ్వా, ఇది సంతోషించాల్సిన విషయం కదా శారదా, నువ్వెందుకు అంత కోపంగా ఉన్నావు? అసలే ఆ శాంతికి నాకు పడదు. మా ఇద్దరి మధ్య పచ్చగడ్డెత్తే బగ్గును మంట వస్తుంది. అట్టాంటిది దానికి రక్తం కావాలంటే వీళ్ళిస్తుందా? ఇచ్చే ముందు మనెవరో మందెవరో చూసుకోవాల్సిన అవసరం లేదా? ఇప్పుడు నీ బాధేంటి శారదా? మన కోడలు రక్తదానం చేసిందనా, లేదంటే ఆ శాంతికెళ్ళి రక్తం ఇచ్చిందనా? రెండూను. నాకు చెప్పకుండా రక్తదానం చేయడానికి వెళ్ళడం మొదటి తప్పు, ఆ శాంతికి ఇవ్వడం రెండో తప్పు. ఇప్పుడు నీ కోళ్ళ ఎక్కడికి వెళ్ళింది? అనామిక, ఏ కోళ్ళ, ఇంట్లో నుంచి బయటికి రా. అరవకలాగా, ఇంట్లో ఏమీ కోడలు లేదు. ఉండదు. ఎందుకుంటది ఇంట్లో? సమాజ సేవకురాలు కదా, సేవ చేయడానికి ఎక్కడికి వెళ్ళింది? కనీసం ఏదైనా చెప్పిందా? లేదంటే ఇట్ట ఫోన్ రాగానే అట్ట వెళ్ళిపోయిందా? నాతో చెప్పే వెళ్ళింది. మన ఇంటి పక్కన సయ్యద్ పెద్ద ఆయన ఉన్నాడుగా, ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిందిలే శారదా. అనుకుంటానే ఉన్నాను. నేను ఎంత గట్టిగా అరిచినా కోడలు ఇంట్లో నుంచి రాలేదు కదా, అప్పుడే అనుకున్నాను ఈ అనామిక ఈ ఇంట్లో లేదని. హాస్పిటల్ నుంచి వచ్చింది కదా, ఈరోజు నా చేతిలో కోడలకు దెబ్బలు తప్పవు. ఎవరు నాపలేరు. ఎవరు అడ్డొచ్చినా సరే దానికి ఈరోజు దెబ్బలు పడే తీరతాయి. ఎవరడ్డొచ్చినా కొడతావా? ఆఖరికి నేనడ్డొచ్చినా కొడతావా శారదా? అయ్యో నా దేవుడా, నిన్నెందుకు కొడతాను? ఏదో కోపంలో మాట అట్ట వచ్చిందే గాని నిజంగా మిమ్మల్ని కొడతానా చెప్పండి? కాదా? అరిచి అరిచి నీ గొంతు తడారిపోయినట్టుంది. వెళ్ళి మంచినీళ్ళు తాగు. వెళ్ళి కొండలో నీళ్లు తాగు. అవి చల్లగా కడుపులోకి వెళ్ళగానే ప్రాణం చల్లబడుతుంది, కోడలి మీద కోపం పోతుంది అని ప్రసాద్ అంటూ ఉండగా పెద్దాయన సయ్యద్ ఇంటి ముందు ఆటో ఆగుతుంది. శారదా, ప్రసాదు ఆ ఆటో వైపు చూస్తారు. యావయ్యా, హాస్పిటల్ నుండి కోడల పెద్దాయని తీసుకొచ్చినట్టుంది. పద వెళ్ళి చూసి వద్దాం. ఆటో వచ్చిందిగా, నేను కూడా అదే అనుకుంటున్నాను శారదా, పద చూద్దాం అని ఇద్దరు ఆటో దగ్గరికి వస్తారు. పెద్దాయన సయ్యద్ ఆటో దిగుతాడు. అనామిక అతన్ని జాగ్రత్తగా పట్టుకుంటుంది. ఇక ఆటోవాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారదా, ప్రసాదులు సయ్యద్ దగ్గరికి వస్తారు. శారదా, ప్రసాదు, అనామిక ముగ్గురు కలిసి ఆ పెద్దాయన సయ్యద్ను ఇంట్లోకి తీసుకొచ్చి మంచంలో కూర్చోబెడతారు. ఇప్పుడు నీకెట్టా ఉంది పెద్దాయనా? బాగా ఆకలిగా ఉంది తల్లి, కాస్త అన్నం ఉంటే పెట్టండి అని సయ్యద్ పెద్దాయన అడగగానే ఒక్కసారిగా శారద కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ప్రసాద్కి ఆ పెద్దాయన పరిస్థితి చూసి జాలి కలుగుతుంది. అత్తయ్య, కంట్లో నుంచి వస్తున్న నీళ్లు తుడుచుకోండి. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి అన్నం కూర తీసుకొస్తాను. నువ్వే ఉండు కోళ్ళ, నేనే వెళ్ళి అన్నం కూర తీసుకొస్తాను. ఎప్పుడు ఏది నన్ను అడగలేదు పెద్దాయన. ఈరోజు అన్నం పెట్టమని అడిగాడు, పెడతాను, కడుపు నిండా పెడతాను. మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్తుంది. పెద్దయ్య, మీలో మీరే బాధపడుతున్నారని డాక్టర్ బాబు చెప్పాడు. ఎందుకు మీలో మీరే బాధపడుతున్నారు? ఎందుకు బాధపడుతున్నానంటే ఏం చెప్పను అనామికా బేటీ. నేను ఎంతో మందికి సహాయం చేశాను, కానీ అందరూ నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు. భార్యని, కూతురుని అల్లా తీసుకున్నాడు. పెద్దయ్య, చావు పుట్టుక కొరకే, పుట్టుక చావు కొరకే అనే సత్యం మీకు తెలియంది కాదు కదా. అయినా ఇంతలా ఈ వయసులో బాధపడడం అంత మంచిది కాదు. మీరు ఈ వయసులో చాలా ప్రశాంతంగా ఉండాలి. నాలోనే మీ కూతురుని చూసుకోండి. ఎప్పుడైతే నువ్వు ప్రసాద్ వాళ్ళ ఇంటికి కోడలిగా వచ్చావో అప్పుడే నీలో నా కూతుర్ని చూసుకోవటం మొదలు పెట్టాను బేటీ అని చెప్పగానే మధ్యలో ప్రసాద్ కల్పించుకుంటాడు. అవును కోళ్ళ, నేను మీ అత్తయ్య అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళం గాని మరీ అంత దగ్గర కాలేదు. నువ్వు కోడలిగా వచ్చినప్పటి నుంచి బేటీ అంటూ నిన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు అని చెబుతూ ఉండగా శారద అన్నం కూర తీసుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది. ప్రసాదు, అనామికల సహాయంతో సయ్యద్ పెద్దాయనకి శారద అన్నం తినిపిస్తుంది.
పెద్దాయన కూడా చాలా సంతోషంగా అన్నం తింటాడు. కాసేపటి తర్వాత, శారదమ్మ, కడుపు నిండుగా అన్నం పెట్టావు. మీరంతా నా కోసం ఎంతో ప్రేమని పంచారు, అభిమానాన్ని చూపించారు. నేను కాసేపు పడుకుంటాను, మీరంతా వెళ్ళిరండి. అలాగే పెద్దయ్య, పదండి మనం వెళ్దాం. మీరు పదండి అత్తయ్య, నేను పెద్దయ్యకి టాబ్లెట్స్ వేసి వస్తాను అని చెప్పగానే శారదా ప్రసాద్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనామిక మాత్రం టాబ్లెట్స్ ఇస్తుంది. పెద్దయ్య, కాసేపు పడుకోండి, నేను మళ్ళీ వస్తాను. అలాగే బేటీ అని చెప్పగానే అనామిక వెళ్ళిపోతుంది. సయ్యద్ పెద్దాయన మంచంలో పడుకుంటాడు. శారదా ప్రసాదు, అనామిక ముగ్గురు సయ్యద్ పెద్దాయన గురించి మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ దగ్గరికి శాంతి వస్తుంది. శారదా పిన్ని, ఇప్పుడు నేను గొడవ పడదామని రాలేదు. నాకు రక్తం అవసరం ఉందని తెలియగానే నా మీదున్న కోపాన్ని పక్కన పెట్టి నీ కోడలు అనామికని నా దగ్గరికి పంపించో చూడు. నీ మనసు చాలా పెద్దది పిన్ని. నీకు ఎన్నిసార్లు దండం పెట్టినా ఆ దండాలన్నీ తక్కువే పిన్ని అని చెప్పి శాంతి దండం పెడుతుంది. అప్పుడు శారద తనలో తను, చెయ్యాల్సిన సేవ కోడలు చేసి ఇవ్వాల్సిన రక్తం కోడలు ఇచ్చి పుణ్యం మాత్రం నాకిచ్చిందా? నిజంగా నా కోడలను అర్థం చేసుకోవడం నా వల్ల కావట్లేదు. అసలు నన్ను నేను కొట్టుకోవాలి అని అనుకొని శాంతికి కూడా దండం పెడుతుంది శారద. శాంతిని దగ్గరికి తీసుకుంటుంది ప్రేమగా. ఇక ఆ తర్వాత కాసేపు మాట్లాడి పంపిస్తుంది. అలా ఓ 2 రోజులు గడుస్తాయి. ఒక రోజున శారద, కోళ్ళ పెట్టాలనుకున్న వ్యాపారం గురించి ఏవైనా ఆలోచన చేశావా? అదే ఆలోచన చేస్తున్నాను అత్తయ్య. అసలు ఏ వ్యాపారం చేద్దామో అర్థం కావడం లేదు అని అత్తాకోడలిద్దరూ ఏదైనా వ్యాపారం పెడదామని, కుటుంబ ఆర్థిక పరిస్థితికి తాము కూడా చేదోడు వాదోడుగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏ వ్యాపారం ఎక్కడ ఎలా ప్రారంభించాలో తెలియక తికమకబడుతూ ఉంటారు. ఇక సరిగ్గా అదే సమయానికి సయ్యద్ పెద్దాయన వాళ్ళ దగ్గరికి వస్తాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నీ విని, చూడు తల్లి అనామిక, వ్యాపారం ఏది అయినా సీజన్ని బట్టి మొదలు పెట్టాలి. ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తుంది. హలీంకి మంచి పేరు, డిమాండు ఉంటుంది. ఒకప్పుడు నేను మటన్ హలీం చేసి అమ్మేవాణ్ణి, నీకు తెలుసా? అవునా పెద్దయ్యా? అవును బేటీ. ఇప్పుడు వయస్సు మీద పడుతుంది కదా, చేయలేకపోతున్నాను. హలీం అమ్మలేకపోతున్నాను. కాని హలీం ఎట్లా తయారు చేస్తారో నేను చెబుతాను. నువ్వు నాకు చేసి పెట్టు తల్లి. ఏ ఇబ్బంది రాకుండా నీకు ముందు వెనక నేనుంటాను. ఏమంటావు తల్లి అని అనగానే అత్తాకోడలిద్దరూ శారదా అనామికలు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటారు. వాళ్ళ అయోమయాన్ని అర్థం చేసుకుని, భయపడకండి బేటీ, నేను ఉన్నాను కదా, మీకు ఏమీ కాదు. హలీం తయారు చేయటంలో నాకు నువ్వు సహాయంగా ఉండు. నీ కోడలికి చెప్పు శారదమ్మ, ఇది కోడలు చేసిన మటన్ హలీం అవుతుంది. వచ్చే డబ్బులు మీరే తీసుకోండి, నాకు ఏమీ వద్దు. నాకు మీరున్నారు, అది చాలు అని అనగానే అత్తాకోడలిద్దరూ ఆలోచనలో పడతారు. ఇంతలో బయట నుంచి తండ్రి కొడుకులు ప్రసాదు, రమేష్ వస్తారు. సయ్యద్ పెద్దాయన అత్తాకోడలతో చెప్పిన విషయాన్ని వాళ్లతో కూడా చెప్తాడు. ఏమ్మా కోళ్ళ, ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయపడే నువ్వేనా ఇంతలాగా ఆలోచన చేస్తున్నావు? అది కూడా నీకెంతో ఇష్టమైన సయ్యద్ పెద్దాయన చెప్పిన దాని గురించేనా? ఏం కాదనమిక, పెద్దాయన మాట నమ్ము, నువ్వు ముందుకెళ్ళు. ఊరికే కాదులే బేటీ, డబ్బులు నేనిస్తాను. ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలి అనుకుంటున్నారు కదా, ఆ బిజినెస్ హలీంతో మొదలు పెట్టండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా హలీంకి గిరాకీ నడుస్తుంది తల్లి. అలాగే పెద్దయ్యా, నేను మీకు హలీం చేయడంలో సహాయం చేస్తాను అని చెప్పటంతో సయ్యద్ పెద్దాయన చాలా సంతోషిస్తాడు. అనామికని తీసుకొని హలీం పెట్టే చోటుకు వెళ్తాడు. అక్కడ మొత్తం అనామికాకి చెప్పి శుభ్రం చేయిస్తాడు. మటన్ హలీం బోర్డ్ పెట్టిస్తాడు. హైవే రోడ్డు ఎక్కడా హలీం లేకపోవటంతో అనామిక, సయ్యద్ సహాయంతో పెట్టిన ఆ హలీంకి మంచి డిమాండ్ ఉంటుంది. వచ్చిపోయే వాళ్లతో ఆ హలీం సెంటర్ చాలా బిజీగా ఉంటుంది. తినేవాళ్ళు తింటూ ఉంటారు, తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. రోజులు గడుస్తున్న కొద్దీ సయ్యద్ పెద్దాయన సహాయంతో అనామిక పెట్టిన మటన్ హలీం బాగా అమ్ముడిపోతుంది. అంతే బాగా డబ్బులు కూడా వస్తాయి. ఆ డబ్బుల్ని సయ్యద్ పెద్దాయనకి ఇస్తుంటే, నాకు ఎందుకు తల్లి, ఆ డబ్బులు నీకే. నన్ను నీ కుటుంబంలోని వ్యక్తిగా చూసుకుంటున్నావు బేటీ,
అందుకే ఈ డబ్బులు నువ్వే తీసుకో. నాకు మీరు దేవుడిచ్చిన తండ్రి పెద్దయ్యా. మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత. మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాను. నీకు తండ్రినిచ్చిన దేవుడే నాకు కూతుర్ని ఇచ్చాడు అనామిక. నీకు ఏ కష్టం రాకుండా చూసుకోమని చెప్పాడు. చూసుకుంటాను అని అనామిక సయ్యద్ పెద్దాయన మాట్లాడుకుంటూ ఉండగా అత్తగారు శారద వాళ్ళ దగ్గరికొస్తుంది. ఈ డబ్బులు మనందరవే. మనమంతా ఒక్కటే. కాలం చేసేంతవరకు మనందరం కలిసిమెలిసి ఉందాం అని చెప్పి ఇద్దరినీ ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇక రంజాన్ రోజున అందరూ కూర్చొని మటన్ బిర్యానీ తింటూ ఉంటారు సంతోషంగా. ఈ విధంగా సయ్యద్ పెద్దాయన దగ్గరుండి అనామికతో పెట్టించిన మటన్ హలీం చాలా అద్భుతంగా వాళ్ళకి లాభాలు తెచ్చిపెడుతుంది. హాస్పిటల్ బెడ్ మీద తలకి కట్టుకట్టుకొని నిర్జీవంగా పడుకొని ఉంది నిర్మల అనే 50 ఏళ్ల పెద్దావిడ. ఆవిడ దగ్గర స్టూల్ మీద కూర్చుని ఉన్న నర్సు, ఓ పెద్దావిడా, నువ్వు ఈ హాస్పిటల్కి వచ్చి 10 రోజులవుతుంది. మరో 2-3 రోజుల్లో నువ్వు చనిపోతావు. నిన్ను చూడ్డానికి సుబ్బు అనే 25 ఏళ్ల అబ్బాయి మాత్రమే వస్తున్నాడు. మిగతా వాళ్ళెవరు లేరా? ఈ సుబ్బయ్య కూడా నా కొడుకు కాదు, కనీసం నా బంధువు కూడా కాదు. నా దగ్గర పని చేయటానికి పని చేస్తాడు. ఇప్పుడు కూడా నన్ను చూసుకుంటుంది కూడా ఈ నెల జీతం డబ్బుల కోసమే సిస్టర్. నీకు బిడ్డలు, కొడుకులు, భర్త ఇలా ఎవరూ లేరా? లేరు తల్లి. పెళ్ళైన 5 ఏళ్లకు ఆయన యాక్సిడెంట్లో పోయాడు. ఇక అప్పటినుంచి నేను కచోరీ బండి పెట్టుకొని ఇట్ట జీవిస్తా ఉన్నాను. అయ్యో అలాగా. మరి ఈ సుబ్బు? నమ్మకమైన పనివాడి కోసం చూస్తున్నప్పుడు సుబ్బు నా దగ్గరకొచ్చాడు. భార్య, ఒక కొడుకు ఉన్నాడని చెప్పాడు. తను బతుకుతూ తన కొడుకుని బాగా చదివించాలని చెప్పాడు. అప్పుడు నేను పనిచ్చాను. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇలా తన కోసం పనిచేస్తూనే ఉన్నాడు. కనీసం అక్క చెల్లెల పిల్లలు కూడా ఎవరూ లేరా? చెల్లెలు కూతురు అనామిక మందారపల్లూరులో ఉంటది. మీకు వీలైతే ఒకసారి తనని పిలిపించండి. తనతో మాట్లాడాలి. తప్పకుండా పెద్దావిడ. ఇదే నీ చివరి మాట, కోరిక అనుకుని అనామికకి కబురు పంపిస్తాను అని చెప్పగానే నిర్మల సంతోషపడుతుంది. ఇక సోఫాలో కూర్చున్న శారద తన ముందున్న టీపాయ్ మీద పెట్టుకున్న జండూబాంల వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే తన భర్త ప్రసాద్ వస్తాడు. ఆ జండూబాముల్ని చూసి, ఏమో ఈ శారద, ఇంటి పెత్తనంతో పాటు ఈ జండూబాముల బిజినెస్ కూడా మొదలుపెట్టావా? ఏదేమైనా నీ సైడు సంపాదన బావుందోయ్. మరీ అంతలా వేటకారం చేయనక్కర్లేదు. మీ పేద కోడల చేతకంతనానికి నాకొచ్చిన తలనొప్పికి వాడిన జెండు బాంబులివి. ఎంత తలనొప్పి వచ్చేలా అంతగా కోడల్ని ఎందుకు తిడుతున్నావు శారదా? తిట్టకుండా దేవతలాగా పూజించాలా? అపర్ణ కోడలను చూడండి, ఈ ఇంటి పని వంట పని చేస్తా పూల వ్యాపారం చేస్తుంది, చక్కగా సంపాదిస్తుంది. ఇది మరీ బావుందోయ్. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అపర్ణ కోడలు పూల వ్యాపారం చేస్తుందని చెప్పి మన కోడల్ని కూడా పూల వ్యాపారం చేయమని చెప్పడం కరెక్ట్గా శారదా? సరే, పూల వ్యాపారం వద్దు, తనకొచ్చిన వ్యాపారం చేయమని మీరైనా చెప్పండి. నా మాట ఎట్టాగో ఎంద కదా, కనీసం మీ మాటైనా వింటుందేమో చూద్దాం. అయినా శారదా, మన కోడలికి ఇంటి పని, వంట పని, పిల్లల పని ఇవన్నీ చేసేసరికే టైం అంతా సరిపోతుంది కదా. ఇంకా వ్యాపారం చేసే టైం ఎక్కడుంది చెప్పు? చెయ్యాలండి. ఏం చేస్తున్నాని? ఏం చేయకుండా ఇంట్లో ఉంటే నేను ఒప్పుకోను. శ్యామల కోడల్లాగా నా కోడలు కూడా ఫేమస్ అవ్వాలి, లేదంటే నేను ఒప్పుకోను. కోడల్ని కొడతావా ఏంటి శారదా? నాకొస్తున్న కోపం, నాకొస్తున్న తలనొప్పి ఇప్పుడు అట్టాగే ఉంది. కోడల్ని బాగా కొట్టి ఏదైనా వ్యాపారం చేయించనేలాగా చేస్తున్నాయి. కోడలికి అర్థమయ్యేలా నేను చెప్తాను గాని నువ్వు కాస్త నీ కోపాన్ని, నీ తలనొప్పిని తగ్గించుకో. ఎప్పుడో చెప్పడం కాదు, ఇప్పుడే నేను చూస్తా ఉండగానే కోడల్ని పిలిచి వ్యాపారం చేయమని చెప్పండి అని శారద పట్టుబడుతుంది. ప్రసాద్ ఎంత నచ్చజెప్పినా శారద వినిపించుకోదు. ఇక ఏమీ చేసేది లేక ప్రసాద్ పేద కోడలు అనామిక అని పిలుస్తాడు. అమ్మా కోళ్ళా, అనామిక ఎక్కడున్నావు తల్లి? అబ్బా, ఇంకా గారాబంగా వెలవండి తమర పేద కోడల్ని. శారదా, ఆ జండు బాంల కౌంట్లో పడి అనామిక మన ఇద్దరి కోళ్ళలోని మర్చిపోయినట్టున్నావు. మాటలతో విషయం దాటేలని చూస్తున్నారని నాకు అర్థమవుతుందిలే గాని ముందు కోడల్ని పిలవండి అని శారద పట్టుపట్టగా చపాతీ కర్ర పట్టుకుని అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఏంటి మావయ్య పిలిచారు? చపాతీలు చేస్తున్నావా తల్లి
అవును మావయ్య. చపాతీలో తినడానికి ఆలూ ఫ్రై చెయ్యమ్మా, తినడానికి బాగుంటుంది. తప్పకుండా మావయ్య, కానీ ఇంట్లో ఆలు ఉన్నాయో లేవో చూడాలి. ఇంట్లో ఉంటే ఉన్నవాటితో చెయ్యమ్మా, లేకపోతే మన కిట్టయ్య కొట్టుందిగా, ఆడి దగ్గరికి వెళ్ళి ఆలులు తీసుకొచ్చి చెయ్యి, సరేనా? అలాగే మావయ్య, మీరు చెప్పిన తర్వాత నేను చేయకుండా ఉంటానా చెప్పండి. అని అనామిక ప్రసాదు ఇద్దరు చపాతీలు అందులోకి కావాల్సిన కూర గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరినీ చూస్తున్న శారదకి ఎక్కడా లేని కోపం తన్నుకొస్తూ ఉంటుంది. పళ్ళు పటపటా కొరుకుతూ ఉంటుంది. ఇక ప్రసాద్కి విషయం అర్థమవుతుంది. ఏమా కోళ్ళ, మీ అత్తయ్య బాధను అర్థం చేసుకునే బాధ్యత నీ మీదుందని మర్చిపోయావా ఏంటి నువ్వు? లేదు మావయ్య, అత్తయ్యకి ఇష్టమైనవి అడిగినవన్నీ చేసి పెడుతూనే ఉన్నానుగా అని అనామిక చెబుతూ ఉండగా అప్పుడే సుబ్బయ్య ఇంటి ముందుకొస్తాడు. అనామిక అమ్మగారు, అనామిక అమ్మగారు అని గట్టిగా పిలుస్తాడు. ఆ పిలుపు విని అనామిక బయటకొచ్చింది. శారదా ప్రసాద్లు కూడా బయటకొస్తారు. ఎదురుగా సుబ్బయ్య కనిపిస్తాడు. సుబ్బయ్య, నువ్వా? పెద్దమ్మ ఎలా ఉంది? పెద్దమ్మకి యాక్సిడెంట్ అయిందక్క, హాస్పిటల్లో ఉంది. నిన్ను చూడాలనుందంటే నిన్ను తీసుకెళ్దామని వచ్చానక్క అని చెప్పగానే అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. శారద వైపు చూస్తుంది. ఎల్లమ్మ అనామిక, ఎల్లి చూసిరా. అత్తయ్య, పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చేయండి. అలాగే కోళ్ళ, మీ పెద్దమ్మని చూసొచ్చే అని చెప్పగానే అనామిక ఇక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి సుబ్బయ్యతో కలిసి వెంటనే తన పెద్దమ్మని చూడ్డానికి బయలుదేరుతుంది. ఇక హాస్పిటల్లో బెడ్ మీద నిర్మల కూర్చుని ఉంటుంది. తన దగ్గర అనామిక నిలబడి ఉంటుంది, బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ. ఏమిటి పెద్దమ్మ ఇది? అమ్మా నాన్నలు ఎలాగో లేరు. నువ్వున్నావనే ధైర్యం ఇంతకాలం ఉండేది. ఇక మీదట నువ్వుండవని తెలిసి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఏడవకు తల్లి, ఈ జీవం మా దేవుడిచ్చింది, తిరిగి ఆయనే తీసుకుంటున్నాడు. అలాంటప్పుడు బాధపడ్డం ఎందుకు తల్లి? అవును, మీ అత్తయ్య నిన్ను అలాగే వ్యాపారం చేయమని ఇబ్బంది పెడుతూనే ఉందా? అవును పెద్దమ్మ, ఒక 4 రోజులు నీ దగ్గరకొచ్చి నువ్వు చేస్తున్న కచోరీ వ్యాపారం గురించి తెలుసుకుందామని అనుకున్నాను. కానీ ఇంతలోనే ఇలా అయిపోయింది. బాధపడకు తల్లి, నాకింక 2 రోజులు గడువు మాత్రమే ఉంది. నువ్వు నన్ను ఇక్కడి నుండి ఇంటికి తీసుకెళ్ళు. ఈ 2 రోజుల్లో నీకు కచోరీ వ్యాపారం ఎలా చెయ్యాలో చెబుతాను, నువ్వు చేసుకుందు గాని. అలాగే పెద్దమ్మ అని చెప్పి సుబ్బయ్యని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తుంది అనామిక. డాక్టర్తో మాట్లాడి అక్కడి నుంచి నిర్మలని ఆటోలో తీసుకుని నిర్మల ఉంటున్న ఇంటికి తీసుకొస్తుంది. నిర్మల బెడ్ మీద కూర్చుని ఉంటుంది. పెద్దమ్మా, నేనింటికెళ్ళి అత్తయ్యకి చెప్పొస్తాను. సరే తల్లి, మర్చిపోకుండా రా తల్లి, నాకు తల కొరివి నువ్వే పెట్టాలి అని చెప్పగానే అనామిక బాధగా అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక ఇంట్లో శారద కుర్చీలో కూర్చుని ఉంటుంది. పిల్లలు హరీషు భవ్యలు ఆడుకుంటూ ఉంటారు. అనామిక శారద దగ్గరికి వస్తుంది. అత్తయ్య, మా పెద్దమ్మ 2 రోజుల కంటే ఎక్కువ రోజులు బ్రతకదు. నేను తన దగ్గరుండి తను పెట్టుకున్న కచోరీ వ్యాపారాన్ని చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పగానే శారద ఎంతో సంతోషపడుతుంది. అయితే ఎల్లుకోవాలా, మొత్తం నేర్చుకో. నేను పిల్లల్ని చూసుకుంటానులే. ఏదైనా గాని నువ్వు వ్యాపారం మొదలెట్టాలి. శ్యామల కోడల కంటే ఫేమస్ అవ్వాలి. అదే నేను కోరుకునేది అని చెప్పగానే అనామిక పిల్లల దగ్గరికొచ్చి పిల్లలకు ముద్దులు పెట్టి అక్కడి నుంచి పెద్దమ్మ దగ్గరికి బయలుదేరుతుంది. ఇక బెడ్ మీద కూర్చున్న నిర్మలకు సుబ్బయ్య మందులిస్తూ ఉంటాడు. చనిపోయే ముందు కూడా ఈ మందులు మింగాల సుబ్బయ్య? అవునమ్మగారు, ఈ 2 రోజులు మిమ్మల్ని మందులు వేసుకోమని డాక్టర్ గారు చెప్పారు అని సుబ్బయ్య చెప్తూ ఉండగా అప్పుడే అనామిక వాళ్ళ దగ్గరికి వస్తుంది. 2 రోజుల పాటు అనామిక నిర్మలమ్మతోనే ఉంటుంది. తను చెప్పినట్టుగా కచోరీ చేయటం నేర్చుకుంటుంది. ఇక నిర్మలమ్మ చనిపోయిందని తెలుసుకొని తలకొరివి పెట్టి అంత్యక్రియలు పూర్తి చేస్తుంది అనామిక. ఇక అనామిక తిరిగి నిర్మల ఇంటికి వస్తుంది. సుబ్బయ్య, ఇంటిని నువ్వు తీసుకో, నేను కచోరీ బండిని తీసుకుంటాను. అట్టగే అమ్మాయి గారు అని చెప్పగానే అనామిక కచోరీ బండిని తీసుకుని అత్తగారింటికి వచ్చేస్తుంది. శారద వాళ్లకు జరిగిన విషయం చెప్తుంది. ప్రసాదు, రమేషు, శారద అందరూ బాధపడతారు. అత్తయ్య, నేను రేపటి నుంచి కచోరీ వ్యాపారాన్ని మొదలు పెడతాను. సరే కోళ్ళ, పిల్లల గురించి నువ్వు ఆలోచించబాక, నేను చూసుకుంటాను అని శారద చెప్తుంది. మరుసటి రోజు నుంచి అనామిక ఇంతకు ముందు తన పెద్దమ్మ పెట్టిన చోటే కచోరీ బండి పెట్టుకుంటుంది. అందరికీ నమస్తే.
మీకిష్టమైన కచోరీ మళ్ళీ మీ ముందుకొచ్చింది. రండి బాబూ రండి, రుచికరమైన కచోరీని తిని మనసారా ఆనందించండి. అని అనామిక అంటూ ఉంటే చాలామంది కచోరీ బండి దగ్గరికి వస్తారు, తింటూ ఉంటారు. తన పెద్దమ్మ గురించి అడుగుతూ ఉంటారు. అడిగిన వాళ్ళకి ఇక తన పెద్దమ్మ లేదు అని చెప్తూ ఉంటుంది అనామిక. ఇక ఆ మరుసటి రోజున తన పెద్దమ్మ ఫోటో పెట్టి దండ వేస్తుంది. తన పెద్దమ్మ దగ్గర రెగ్యులర్గా కచోరీలు తినే కమల ఆ ఫోటో చూసి, మంచి మనసున్న ఉత్తమరాలు, నాకెన్నోసార్లు సహాయం చేసింది. ఏమిచ్చినా తన రుణం తీర్చుకోలేనిది అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుని కచోరీ తిని వెళ్ళిపోయింది. అలా రోజురోజుకి అనామిక కచోరీ బాగా ఫేమస్ అవుతుంది. దాంతో సంపాదన కూడా పెరుగుతుంది. అది చూసి శారద సంతోషపడుతూ శ్యామల దగ్గరికి వెళ్ళి అనామిక గురించి గొప్పగా చెప్పుకుంటూ మురిసిపోయేది. ఈ విధంగా ఇతరులతో పోల్చుకున్న శారద బలవంతం పెట్టినప్పటికీ తనకు ఇష్టమైన తన పెద్దమ్మ చేసే వ్యాపారాన్ని అనామిక చేసి తను కూడా మంచి వ్యాపారం చేయగలను అని నిరూపించుకుంటుంది. ఈ విధంగా అనామిక కచోరీ వ్యాపారంలో ఫేమస్ అవ్వటమే కాదు, తన కుటుంబానికి ఆర్థికంగా కూడా అండగా నిలబడుతుంది.